హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసేసి కెప్టెన్సీ టాస్క్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. క్లియర్ కట్‌గా చెప్తాను. వీడియో చూసేపోతే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అయి మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మామ. ఎవరు అసలు చేసుకోవట్లేదు. మనకి కొంచెం బూస్టింగ్‌గా ఉంటుందన్నమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆహ్ కెప్టెన్సీ టాస్క్‌కి హౌస్ మేట్స్‌నైతే 3 టీమ్స్‌గా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట బిగ్ బాస్. ఆ టీమ్స్ ఏంటంటే పింక్ టీము, బ్లూ టీము, ఆరెంజ్ టీము ఇవన్నమాట 3 టీమ్స్. మనకి పింక్ టీమ్‌లో చూసుకున్నట్లయితే తనూజ, ఇమ్మానుయేల్ అండ్ మనకి రాము, గౌరవ్ వీళ్ళైతే పింక్ టీమ్‌లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూ టీమ్‌లో అయితే నిఖిల్, పవన్, రీతు, పర్ణి గారు వీళ్ళు బ్లూ టీమ్‌లో ఉండడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఆరెంజ్ టీమ్‌లో వచ్చేసేసి శ్రీనివాస్ సాయి, దివ్య, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ వీళ్ళైతే ఆరెంజ్ టీమ్‌లో ఉండడం జరుగుతుందనమాట. ఇంక సజ్జన గారు ఎటు పోయార్రా అంటే, సంజన గారిని ఎవరు తీసుకోలేదంట. తీసుకోలేదంట మరి. అందుకని సంజన గారైతే ఆడడం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ గ్రూప్స్‌కి టాస్క్‌లైతే పెట్టడం జరుగుతుందనమాట. మనకి ఫస్ట్ టాస్క్ వచ్చేసేసి ఏం పెడతారంటే లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే మేబీ ఒక లెగ్ ఇలా పెట్టుకొని ఒక లెగ్ పైకి లేపి అలా బ్యాలెన్స్ చేసి ఎవరు ఎక్కువ సేపు ఉంటారో వాళ్ళు విన్ అవ్వడం జరుగుతుంది. ప్రతి టీమ్‌కి పెట్టినట్టు తెలుస్తుందనమాట. దీంట్లో విన్ అయిందైతే మనకి పింక్ టీమ్ ఏదైతే ఉందో మనకి ఉన్నారు కదా! ఇమానుయేల్, దివ్య, నిఖిల్ వీళ్ళు లాస్ట్ వరకు వస్తారంట. లాస్ట్‌కొచ్చేసరికి మనకి ఇమానుయేల్ అయితే దీనికి విన్ అవుతాడనమాట. ఈ లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ఉందో అది ఇమానుయేల్ విన్ అవుతాడనమాట. నెక్స్ట్ పింక్ టీమ్‌కి ఒక స్పెషల్ పవర్ అయితే వస్తుందంట. గెలిచిన దాని వల్ల మనకి ఇమానుయేల్, మనది వీళ్ళున్నారు కాబట్టి వీళ్ళైతే గెలిచారు కాబట్టి వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ అయితే రావడం జరుగుతుంది. ఆ పవర్‌తో ఎవరినో ఒకరిని ఔట్ అయితే చేయొచ్చనమాట. వీళ్ళు ఏదైతే పవర్ వచ్చిందో పింక్ టీమ్‌కి ఔట్ అయితే చేయొచ్చు. కానీ పింక్ టీమ్ అయితే కళ్యాణ్‌ని ఔట్ చేసినట్లయితే తెలుస్తుంది. అదనమాట కెప్టెన్సీ టాస్క్‌లో. అంటే ఇంక కళ్యాణ్ ఔట్ చేశారంటే ఇంక కెప్టెన్సీ రేస్‌లో కళ్యాణ్ ఉండడనే చెప్పొచ్చు. అది నెక్స్ట్ వచ్చేసేసి మనకి సుమనన్నకైతే ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. అదేంటంటే మనం ప్రతి వీక్‌లో ఉంటుందది. పోయినసారి అప్పుడు పానీపూరిది, చాయ్ బండిది జరిగినప్పుడు మనకి రీతూకి ఇస్తారు కదా! మాధురి గారికి అదేదో కిల్ అని రాయేస్తే అది అయినట్టు. అది ప్రతి వీక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీక్‌లో కూడా కెప్టెన్సీ టాస్క్‌లో మనకి అలాగాని అది గాని వాళ్ళు కరెక్ట్‌గా చేస్తే డైరెక్ట్ కంటెండర్ అవుతారనమాట కెప్టెన్. అలాగే సుమన్ శెట్టి కూడా అయ్యిండని చెప్పుకోవచ్చు. ఈళ్ళకి ఏదైతే 3 టీమ్స్‌లో నుండి ఎవరైతే ఒకరిని వాళ్ళ ప్లేస్‌లో నుండి లేపి, వాళ్ళ ప్లేస్‌లో సుమన్ శెట్టి కూర్చుంటే అది కూర్చోవాలనమాట. లేకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి, వాళ్ళకి ఏదో ఒక మాటలు చెప్పి, వాళ్ళుండే ప్లేస్‌లోంచి వాళ్ళు లేపి కూర్చుంటే సుమన్ శెట్టి అన్న ఇది గెలిచినట్టు. కానీ అలా సుమన్ శెట్టి అన్న సక్సెస్‌ఫుల్‌గా చేసినట్లయితే మనకు అప్డేట్ వచ్చింది. అండ్ దీంట్లో గెలిచినట్టు తెలుస్తుందనమాట. సుమన్ శెట్టి అన్న ఇది కరెక్ట్‌గా చేశాడు కాబట్టి డైరెక్ట్ కెప్టెన్ కంటెండర్ అయితే అవుతారనమాట. దీంట్లో మెయిన్ మనం చూసుకున్నట్లయితే పింక్ టీమ్ అనేది కొంచెం రేస్‌లో ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి అందులో తనూజానా, ఇమానుయేలా, రామునా, గౌరవ్‌నా అంటే మెయిన్ ఇమానుయేల్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఇది పింక్ టీమ్‌కి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అండ్ ఇమానుయేల్ అయితే ఖచ్చితంగా ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ రేస్‌లో అయితే ముందుంటాడనిపిస్తుంది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ బ్లూ టీమ్‌లో అయితే మనకి ఎక్కువగా డీమాన్ పవన్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. డీమాన్ పవన్ బాగా ఆడుతున్నట్లు తెలుస్తుంది. మెయిన్‌గా వీళ్ళ టీమ్‌లో అసలు కంటెండర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఎవరికున్నాయంటే మన నిఖిల్‌కి, డీమాన్ పవన్‌కి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. దీంట్లో పింక్ టీమ్‌లో అయితే మెయిన్‌గా ఇమానుయేల్‌కి, గౌరవ్‌కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. తనూజ డౌటే నాకు తెలిసి. నెక్స్ట్ ఆరెంజ్ టీమ్‌లో వచ్చేసేసి దివ్య అయితేమి సుమనన్న అయితే చెప్పాం కదా! సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడం డైరెక్ట్ అయితే అయిపోయాడనమాట. నెక్స్ట్ దివ్య అయితే ఎక్కువగా ఇస్తుంది. అంటే కళ్యాణ్‌ని ఈళ్ళే ఔట్ చేశారు. పింక్ టీము ఏదైతే ఒక పవర్ గెలుచుకొని కళ్యాణ్‌ని ఔట్ చేయడం జరిగింది ఆరెంజ్ టీమ్‌లో నుంచి. ఇంక ఆరెంజ్ టీమ్‌లో శ్రీనివాస్ అయ్యి, దివ్య, సుమన్ ఉన్నాడు కాబట్టి సుమన్ ఆల్రెడీ అయ్యాడు కాబట్టి కెప్టెన్ కండక్టర్. ఇంక దివ్య కొంచెం ఎక్కువగా బాగానే పెర్ఫార్మన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దివ్యకి ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మీరు కెప్టెన్సీ కంటెండర్ ఈ వీక్ అసలు ఎవరైతే బాగుంటుందో, అసలు కెప్టెన్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం. అసలు ఎక్కువగా మామూలుగా తనూజ అనుకుంటున్నారా? హిమాలయ అనుకుంటున్నారా? రాము అనుకుంటున్నారా?
అదే డీమాన్ పవన్, రీతున వీళ్ళందరికి ఆల్రెడీ వచ్చింది. మేబీ తనూజకి వస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ కెప్టెన్సీగా ఇప్పటిదాకా మనం చూడలేదు. అందరిని మేబీ ఈ వీక్ తనూజ అయితే బాగుంటది అనిపిస్తుంది. అండ్ నిఖిల్ కూడా రాలేదు. ఉన్నారు. కాకపోతే కొంచెం తనూజ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి మనకి సీజన్ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని మనం చూసాం. అసలు తనూజకి కెప్టెన్సీ వస్తే ఎలా చేస్తుంది ఏంటో మరి చూడాలి. వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది ఆడితే వస్తుంది. మొత్తానికైతే సుమన్ అయితే కెప్టెన్ కంటెండర్ అయ్యారండి. సుమన్ అయితే ఖచ్చితంగా రేస్‌లో ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసేసి మనకి ప్రోమో వచ్చిందొకటి. ప్రోమో వచ్చేసేసి ఇది ఏదో ఫోన్ ఉంటుందనమాట. బిగ్ బాస్ ఫోన్ చేస్తారు. ఒక్కొక్కరు ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళకొక మాట చెప్పడం జరుగుతుంది. మీకు కెప్టెన్సీ రేస్ జరుగుతుంది అని చెప్పడము. ఇలాంటి హౌస్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పంపించడం, వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. తనూష వచ్చేసి అందరికీ చెప్తుందనమాట. ఇలా కెప్టెన్సీ కంటెండర్ గురించి నాకు బిగ్ బాస్ చెప్పాడు అంటే రీతూకి అండ్ తనూజకి ఆర్గ్యూ జరుగుతుంది. లేదు నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు. అక్కడ బిగ్ బాస్ వేరే చెప్పుంటాడు నీకు. మేము నమ్మము అని చెప్పడం జరుగుతుంది. అక్కడ చిన్న క్లాష్ అయితే జరుగుతుందనమాట. మనకు ప్రోమోలో చూపించినట్లయితే. అలాగే ఇంగ మళ్ళీ ఇంకోసారి కూడా ఫోన్ వస్తుంది. ఇంక మన గౌరవ్, నిఖిల్‌ని కూడా చూపిస్తారు. ఎంతసేపటికి వాళ్ళ గోలే. గౌరవ్‌ని, నిఖిల్‌ని వాళ్ళిద్దరు తప్పితే ఇంకొకరితో మాట్లాడింది ఇప్పటిదాకా చూడలేదండి. ఎంతసేపటికి వాళ్ళోళ్ళే ఏదో ఇంగ మాకు ఏ భాష తెలీదు. మేమేదో ఒక లండన్‌కో, యూఎస్‌కో, అక్కడ కెనడాకో వెళ్ళిపోయాము. మాకింక ఏ భాష తెలీదు. మాకు తెలిసింది ఇది ఒక్క భాషే అని వాళ్ళిద్దరే ఇంగ తెలుగోళ్ళు. మిగతా వాళ్ళంతా వేరే లాంగ్వేజోళ్ళలాగా అన్నట్టు. ఏదో వాళ్ళోళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు. ఏదో సీక్రెట్‌గా ఏముంటుందో ఏమో! అది చిన్న వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంటుంది. ఏదో గౌరవ్ చెప్తా ఉంటాడు. ఏదేదో చెప్తుంటాడు కళ్యాణ్‌కి. కళ్యాణ్ ఆ! ఓ ఆ! ఆ! అంటా ఉంటాడనమాట. ప్రతిసారి అదే జరుగుతుంది ఆ ఎపిసోడ్‌లలో మనం చూసినట్లయితే. నెక్స్ట్ మనకి ఏదైతే మన ఇంకోసారి ఫోన్ వచ్చినప్పుడు సంజన గారైతే ఎత్తడం జరుగుతుంది ఆ ఫోను. సంజన గారు ఎత్తినప్పుడు బిగ్ బాస్ వచ్చేసేసి రీతుకి కాల్ ఇవ్వమంటాడు. అందరిని యథావిధిగా మళ్ళీ హౌస్‌మేట్స్ అందరూ వచ్చేసేసి రీతు కాడికి రావడం. బిగ్ బాస్ మళ్ళీ చెప్పడం వాళ్ళందరిని దూరంగా పంపించమని చెప్పడం. పోయాక మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు. సో, మీకు తనుజ గారు ఏదైతే చెప్పిందో మీరది నమ్మారా అని చెప్తే రీతు క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. అది నేను నమ్మలేదు. బిగ్ బాస్ అబద్ధం అనిపిస్తుంది నాకంటే. బిగ్ బాస్ కూడా యెస్ మీరు అనుకున్నది కరెక్టే. ఇది నేను ఏదైతే ఫోన్ అది ఎవరి మాటలు నమ్మొద్దు. అదే ఈ టాస్క్ అన్నమాట. ఇదే దాని మీద జరగబోతుంది. ఎవరి మాటలు మీరు నమ్మొద్దు అని క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. అదనమాట మొత్తానికైతే ఏ గేమ్స్ లేనట్టు మనకి ఇలాంటి గేమ్స్ అన్నీ ఆ పోయిన సీజన్‌లలో చూసాం. సీజన్ 7, 6 వాటిలో ఈ గేమ్స్ ఏదైతే ఆ లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అదైతేమి అది చూసాము. ఈ ఫోన్ కాల్స్‌తో మాట్లాడేది, బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్ అందించేది, వీళ్ళు వేరే వాళ్ళు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పడం. ఇలాంటియన్నీ అయిపోయినాయన్నమాట. మరి ఏం బిగ్ బాస్‌కి ఇంక ఏ టాస్క్‌లు దొరుకుతున్నట్లేదు. ఏదో రొటీన్ స్టోరీ. ఇంక వాటిల్నే రుబ్బుతున్నట్టే ఉంది గానీ, ఏమన్నా కొత్తగా పెడితే బాగుంటది మనకి అనుకుంటానే ఉన్నాం. ఈ చిన్న పిల్లోళ్ళ గేమ్స్ ఎందుకు ఏదో ఒకటి ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, అసలు డీమాన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళందరికీ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, బాడీ ఉంది. ఏమన్నా కొంచెం ఫిజికల్ టాస్క్ ఏమన్నా పెడితే అసలు ఎవరు విన్ అవుతారు? ఓటింగ్ పెరుగుతుంది. ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మన గౌరవ్ అయితేమి, నిఖిల్ అయితేమి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ ఆటలు పెట్టట్లేదన్నమాట మెయిన్. అసలు ఓటింగ్ ఎందుకు పెరగట్లేదు? ఫ్యాన్ బేస్ ఎందుకు రావట్లేదు? అంటే ఏ టాస్క్‌లు పెట్టట్లేదు కాబట్టి. ఎంతసేపటికి పైపులు పట్టుకోవడం, పైపులు లాగడం, చెప్పులతో వాటిని కొడితే ఆ పాయింట్స్ అందుకోవడం. ఏంటి ఈ టాస్క్‌లు బకెట్లు పెట్టి నీళ్ళను ఉమ్మేయడం. ఇలాంటి టాస్క్‌లు పెడితే వాళ్ళు ఎక్కడ ప్రూవ్ చేసుకుంటారు? వాళ్ళు బాడీ వాళ్ళు తీసుకున్నది ఫిజికల్ స్ట్రెంత్ ఉందని టాస్క్‌లకు ఉపయోగపడతానని తీసుకున్నారు. అలాంటప్పుడు ఎలాంటి టాస్క్‌లు పెట్టాలి? ఏంటి? ఏదో పెడితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి కొంచెం ఓటింగ్ పెరుగుతుంది. ఎప్పుడన్నా నామినేషన్స్‌కొచ్చినప్పుడు ఓటింగ్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటది. ఎంతసేపటికి చిన్న పిల్లల గేమ్స్ పెడితే వాళ్ళసలు బయటికి రాలేకపోతున్నారనమాట. ప్రతి ఒక్కరు ఆడే గేమ్సే అన్నమాట. చిన్న చిన్న గేమ్సే గాబట్టి, టాస్క్‌లు అంత లేదు గాబట్టి, ఎవరికీ అసలు ఈ సీజన్‌లో చూసుకున్నట్లయితే అందుకే హైలైట్ కావట్లేదు. ఎవరికీ స్కోప్ లేదు. ఎంతసేపటికి ఆ తనుజ దగ్గర పెడతారు కెమెరా తీసుకొని, లేకపోతే కళ్యాణ్ దగ్గర, లేకపోతే ఇంకేమన్నా కొంచెం కామెడీ చేస్తుంటే ఇమానుయేల్ దగ్గర. ఇంగంతే వీళ్ళు టాస్కులు లేవు కాబట్టి ఈళ్ళు కేవలం టాస్కుల మీద ఆధారపడి ఉన్నారు. డీమాన్ పవన్ అంటే ఎప్పుడు రీతుతోనే ఉంటాడు. టాస్కులు పెడితే మనోడు విజృంభిస్తాడు. ఆ టాస్క్‌లు ఎప్పుడో ఒకసారి 2 వీక్స్‌కో, ఎప్పుడో ఒకసారి వస్తుందన్నమాట. అప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇది ఓటింగ్ కొంచెం పెరుగుతుంది. అలాగే వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టి కొంచెం భరణి గారైతేమి, డీమాన్ పవన్, నిఖిల్, గౌరవ్ వీళ్ళందరూ ఉన్నారు. కళ్యాణ్ ఉన్నాడు. ఏదో ఫిజికల్ టాస్క్ ఏదో ఒకటి పెడితే మంచిగా అసలు రీతు కూడా బాగా ఆడుతుందసలు చెప్పాలంటే. స్టార్టింగ్‌లో పెట్టారు కదా! బాల్ గేము మనకి ఫ్లోరా గారైతేమి, శ్రీజ గారైతేమి వీళ్ళు ఆడతారు కదా! రీతు.
అసలు ఎలా ఆడతారు? అసలు ఎలా అనిపించింది అది చూస్తే అసలు భలే అనిపించిందనమాట చూస్తుంటే. అదంతా దాంట్లో నుంచి లోపల నుంచి బాగా అనిపించింది ఆ గేమ్. ఆ బాల్ ఒకటి సజ్జన గనేస్తే వాళ్ళు తీసుకొని రావాలి. ఎవరైతే ఫస్ట్‌లో బయటికి తీసుకొని వస్తారో అలాంటి గేమ్స్ ఏమన్నా కొంచెం థ్రిల్లింగ్‌గా ఉండేటియి పెడితే కొంచెం చూడాలనిపిస్తది. ఫస్ట్ ఎపిసోడ్‌లో చూడాలనిపిస్తది. టీఆర్‌పీ రేట్ పెరుగుతుంది. అన్నిటికి బాగుంటుంది. ఇలాంటి గేమ్స్ అని అసలు మీ అభిప్రాయం ఎలా ఉంది? అసలు ఇలాంటి గేమ్స్ మీకసలు చూడాలనిపిస్తుందా? ఏదో సిల్లీ సిల్లీ గేమ్స్ పెట్టి చిన్న చిన్నయి ఆడిపించుకుంటా ఏమొస్తది చెప్పండి ఓటింగ్స్? వీటి వల్ల ఓటింగ్ పెరగదు. ఏం ఫ్యాన్ బేస్ కూడా రాదు. అందుకే మనం ఎప్పుడు నామినేషన్స్ చూసుకున్నా గూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటున్నారు. మనకు 'రాము రాథోడ్' అయితే, 'గౌరవం' అయితే ఓటింగ్ వచ్చినప్పుడు. ఏదో ఒక గేమ్స్, ఫిజికల్ అన్నీ ఉండాలి. ఇప్పుడు కామెడీ కొన్ని కామెడీ టైప్ ఒక 2 డేస్ కామెడీ పెట్టాలి. ఒక 2 డేస్ అప్పుడు పెట్టేవాళ్ళు కదా! డాన్స్ అని. డాన్స్ ప్రోగ్రామ్ అందరూ కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేయాల. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెసెస్ ఏసుకొని. అలాంటివి ఒక వీక్‌లో ఒకటది, ఒకటేమో ఒక ఫిజికల్‌ది ఒకటి అన్నీ పెడితే ఎవరి సత్తా తెలుస్తుంటుంది. అసలు కామెడీలో ఎవరు ఎక్కువ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇలా ఏమైనా కామెడీ పెట్టినప్పుడు ఎక్కువ ఎవరు ప్రూవ్ చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. ఓన్లీ ఒక్కటే కాకుండా ఏదో కెప్టెన్సీ టాస్క్, నామినేషన్స్ ఎంతసేపటికి చిన్న చిన్న గేమ్స్ ఇవే జరుగుతున్నాయన్నమాట. ఏం నచ్చట్లేదు. నాకైతే అసలేమీ నచ్చట్లేదండి. మీకసలు ఎలా అనిపిస్తుంది? ఈ టాస్క్‌లు ఇవన్నీ చూస్తుంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాకైతే అసలు ఏమాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. ఇది మార్చుకుంటే మనకు కూడా కొంచెం 'బిగ్ బాస్' పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కువ మంది కూడా చూస్తారు. ఇదన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే ఇలా ఈ వీక్ నైన్త్ వీక్ వచ్చేసి ఈ కెప్టెన్సీ టాస్క్ ఫోన్ ఉంటుంది కదా! దాంట్లోనే మొత్తం ఏదో టాస్క్‌లు పెట్టి చిన్న చిన్న టాస్క్‌లు ఆ లెగ్ లేపడం, లెగ్ ఎక్కువ సేపు ఉంచుతారు. ఆ బిళ్ళల గేములు, బిళ్ళ ఏసేసి తొక్కుడు బిళ్ళ ఇలాంటి గోలీలాట ఇలాంటివి కూడా ఇలాంటి ఒక 2, 3 గేమ్స్ పెట్టి మొత్తానికైతే ఎవరినో ఒకరిని కెప్టెన్ అయితే చేస్తారన్నమాట ఈ వీక్. అదే అర్థమవుతుంది ఇంక చూస్తున్నట్లయితే మనకి ప్రోమోలో. చూద్దాం మరి ఎవరవుతారో కెప్టెను. అది అసలు మీరెవరు అయితే బాగుంటుందనుకుంటున్నారు? తనూజ్ అయితే ఇప్పటి వరకు కాలేదు. ఇంకా మనకి చాలా మంది కాలేదు. నిఖిల్ కాలేదు. ఇంకా శ్రీనివాస్ ఉన్నారు. చాలా మందున్నారు. వీళ్ళలో ఎవరైతే అవుతే బాగుంటుందసలు కెప్టెన్ అనుకుంటున్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మన వీడియో అయితే ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తుంటాయన్నమాట. ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ. అండ్ థాంక్ యూ సో మచ్.